ఒక మీటింగ్లో ఉన్నారు అయిపోగానే చేద్దామని నన్ను అలా టిఫిన్లు పొద్దున పూట వస్తే టిఫిన్ మధ్యాహ్నం పూట భోజనం రాత్రిపూట సాయంత్రం పూట స్నాక్స్ అట్లాంటిది ఇస్తున్నప్పుడు వాళ్ళు వీళ్ళని గౌరవిస్తారు అంటే మమ్మల్ని గౌరవిస్తున్నారని వాళ్ళు ఫీల్ అవుతారు మంచినీళ్ళు కూడా నువ్వే వెళ్ళి తీసుకుని తాగేయాలి అంటే వాళ్ళకి వాల్యూ ఉండదు కార్యకర్తల్లో ఒక నెగిటివిటీ వద్దా వీడితో ఇప్పుడు సంక్షేమ పథకాలు కనుక వీళ్ళ ద్వారా వెళ్ళి అనుకోండి కార్యకర్తల ద్వారా ఓ 25 మంది వీళ్ళ దగ్గరకు వస్తారు వీళ్ళు అందులో ఒక 15 మందికి 20 మందికి ఇప్పిస్తారు ఒక 5గురికి ఇప్పించరు అవతల పార్టీ వాళ్ళు ఆ టైంలో పార్టీ గ్రిప్ మా చేతుల్లోనే ఉందని ఫీల్ అవుతారు ఇప్పుడు సంక్షేమ పథకాలు వాలంటీర్ దగ్గరికి వెళ్ళిపోయాక వీళ్ళ గ్రిప్ లేదు ఆ గ్రిప్ లేని దాన్ని ఏం సాటిస్ఫై చేయాలి వీళ్ళు ఒకటి చిన్న చేతక కాంట్రాక్ట్లు ఇప్పించాలి కార్యకర్తలకి అంటే ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే చిన్న చేతక కాంట్రాక్ట్లు ఇప్పించాలా రెండో పాయింట్ ఏంటంటే ఇది ఏది వాళ్ళు వచ్చినప్పుడు మర్యాదగా చూసుకోడు సాధారణంగా ఎమ్మెల్యేగా ఎవడు గెలుస్తాడో వాడి మనుషులకే చిన్న చేతక కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటాడు కార్యకర్తలకు కూడా షేర్ చేసేవాడు చాలా గొప్ప దార్శనికుడు అయినటువంటి ఎమ్మెల్యే అని చెప్పాలి ఇంకో విచిత్రం కూడా ఉంటుంది కాంట్రాక్ట్లు ఇప్పించాక ఆ బిల్లులు రాకపోతే కూడా ఎమ్మెల్యే మీద కోపం వస్తే వీళ్ళకి నువ్వే ఇప్పించంటారు అట్లాగా ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు